టర్కీ భూకంప బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు తిరుపతిలో పలు స్వచ్ఛంద సంస్థలు నగరంలో ర్యాలీని నిర్వహించాయి. విపత్తులో సర్వం కోల్పోయిన వారిని ఆదుకోవాలంటూ కోరుతూ స్వచ్ఛందంగా విరాళాలను సేకరించారు. ఒక్క రోజులో 5 లక్షల రూపాయల విరాళాన్ని సేకరించారు. కష్టాల్లో ఉన్న టర్కీ బాధితులకు భరోసా ఇచ్చేందుకు అందరూ ముందుకు రావాలని రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ రమేష్ నాథ్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టర్కీ దేశస్థులకు అందించిన ఆర్థిక సాయాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనవంతుగా అందరూ ముందుకు రావాలని ఆయన కోరారు. రోటరీ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ తర్వాత అట్లాగే జేసీఐ వే ఫౌండేషన్ అండ్ రెడ్ క్రాస్ సొసైటీ వివిధ సంస్థలు దాదాపు ఇక్కడ మీరు చూడండి 10-15 సంస్థలు అందరము ఒక్కటిగా చేరి టర్కీ సిరియా బాధితుల కోసము 5,000 నుంచి 20,000 30,000 దాటుతోంది డెత్ టోల్. అందరూ ఆర్తనాదాలు చేస్తున్నారు. వారి ఆర్తనాదాలు మనము మానవతా హృదయంతో స్పందించి ఉడతా భక్తిగా మూకుమ్మడిగా ఒక సేవా కార్యక్రమానికి నాంది పలికాము. తిరుపతి వాసులందరికీ ఏ విధంగా సహాయం చేయాలంటే ₹1 నుంచి 1,000 రూపాయలు 10,000 5,000 ఎంతైనా కూడా ₹1,00,000 మీ ఇష్టం. ఆ విధంగా వివిధ సంస్థల యొక్క అకౌంట్లే కాకుండా ఆ సేవా సంస్థల హెడ్స్ ను సంప్రదించండి. అట్లాగే ఇక్కడికి మేము పాస్ ఆన్ చేస్తాము. టర్కీ సిరియా ఎంబసీ ఢిల్లీలో ఉంది. అక్కడ అకౌంట్ నంబరు IFSC కోడ్ INR లో పంపించవచ్చు. ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ ద్వారా కూడా మీరు పంపించవచ్చు అకౌంట్. మా ఎందరో మహానుభావులు మరెందరో మానవతావాదులు అందరికీ వందనములతో అందరము దృఢ సంకల్పంతో కలిసి ఒక మంచి పని చేద్దాం. మంచి పని చేసిన సహాయం చేశామన్న సంతృప్తిని మిగుల్చుకుందాం.